హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాటి వీడియోలో గ్యాస్ పై వెలిగించకుండా ఇంకా ఆయిల్ ఉపయోగించకుండా అప్పటికప్పుడు ఇలాగా స్వీట్ చేసి చూడండి. ముందుగా దీనికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోండి. చట్నీ చేసుకుంటాం కదా, అది పుట్నాల పప్పు 1 కప్పు వరకు తీసుకొని దానిలో బాదం పప్పు ఒక 10 వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పౌడర్ మనకి బరకగా లేకుండా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో కొంపేసుకోండి. బరకగా ఉన్నట్లయితే మనకి నోటికి తగులుతూ ఉంటుంది, అందువల్ల మెత్తగా చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో 1/2 కప్పు వరకు పంచదార తీసుకోండి. షుగర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే 3/4 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదారని కూడా మెత్తని పౌడర్లా చేసుకోండి. ఇది కూడా పౌడర్ రెడీ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో కొంపేసుకోండి. ఈ పంచదార పౌడర్లో మనం 4 స్పూన్ల వరకు పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని పంచదార కరిగే వరకు ఈ పాలని బాగా కలిపేసుకోండి. అలానే మరీ ఎక్కువ పాలు వేసుకున్నట్లయితే పలచగా అయిపోద్ది. ఒక 4 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. పంచదార మొత్తం బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కరిగిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. నెయ్యి అంతా బాగా కలిసిపోవాలి. మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత దీనిలో ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా శనగపప్పు పొడిని దీనిలో వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం 2 స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ కోకో పౌడర్ అనేది ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇక్కడ కోకో పౌడర్ వేయడం వల్ల టేస్ట్ వస్తుంది, ఇంకా మనకి కలర్ కూడా బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఈ పిండి అంతా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగయ్యేలాగా కలిపేసుకోండి. ఒకవేళ గట్టిగా ఉందనుకోండి కొంచెం పాలు యాడ్ చేసుకోండి. లాస్ట్లో ఫైనల్గా 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. పాలు ఎక్కువైనట్లయితే కనుక శనగపప్పు మళ్ళీ మిక్సీ చేసుకొని వేసుకోండి. కలిపిన తర్వాత పిండి ఇలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన నెయ్యి అప్లై చేసుకొని ఆల్రెడీ తయారు చేసుకున్న పిండి ముద్దను పెట్టేసుకొని చేత్తో అటు ఇటు ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మనం చపాతీ ఎలా తయారు చేసుకుంటామో అలాగా చపాతీ కర్రతో చేసుకోవాలి. అయితే మరీ పలచగా చేయకూడదు, కొంచెం మందంగా ఉండేలాగా చేసుకోండి. చేసేటప్పుడు మనకి రౌండ్గా రాకుండా ఉంటుంది. చేత్తో అటు ఇటు ప్రెస్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్ లాగా వచ్చేలాగా ఇలాగ చేత్తో ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి. చేసిన తర్వాత మనకి చూడండి ఇలాగా మందంలో ఉండాలి, మరీ పలచగా ఉండకుండా. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోండి. ఇక్కడ షేప్ అనేది మన ఇష్టం, మనం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇక్కడ పంచదార ప్లేస్లో కావాలంటే బెల్లాన్ని అయినా తీసుకోవచ్చు. మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత టేస్ట్ చేసి చూడండి. పిల్లలు చాక్లెట్ అని అడుగుతూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఇప్పుడు రెండవ రెసిపీని కూడా చూద్దాం. సింపుల్గా మనం స్వీట్ తయారు చేసుకోవచ్చు. పండగలప్పుడు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు చిన్న చిన్న పార్టీలప్పుడు ఇలా చేసి చూడండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఏ బ్రాండ్ బిస్కెట్లు తీసుకున్నా పర్వాలేదు. తీసుకున్న బిస్కెట్లు మాత్రం గట్టిగా ఉండాలి, మెత్తగా అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. ఇప్పుడు ఈ పంచదారని పౌడర్లా చేసుకోవాలి. పౌడర్లా చేసుకున్న పంచదారని 3 స్పూన్ల వరకు ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పంచదార పౌడర్లో 15 వరకు జీడిపప్పు వేసుకోవాలి. బాదం పప్పు ఒక 10 నుండి 15 వరకు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బాదం జీడిపప్పు 2 లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా పౌడర్లా చేసుకోవాలి. పౌడర్ చేసినప్పుడు మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలా చేసుకోండి. ఇలా ఉన్న తర్వాత దీనిలో మనం బిస్కెట్లు ఆల్రెడీ 2 ప్యాకెట్లు తీసుకున్నాం కదా, వాటిని దీనిలో వేసేసుకోండి. ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే అలా అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్కెట్లు వేసిన తర్వాత మొత్తం అన్నింటినీ కూడా పౌడర్లా చేసుకోవాలి. అలా అని పౌడర్ని మరీ మెత్తగా చేసుకోకండి, కొంచెం బరకగానే ఉండాలి. అలానే ముక్కల కింద అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇక్కడ ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ తీసుకున్నా పర్వాలేదు, 3 స్పూన్స్ వరకు వేసుకోండి. నెక్స్ట్ ఫుడ్ కలర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అన్నిటినీ కూడా బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా కూడా 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పాలు తీసుకోండి. కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మనం మరిగించి చల్లార్చిన పాలు తీసుకోవాలి. అన్ని పాలు ఒకేసారి వేసేయకండి, కొంచెం వేసుకోండి. దీనిలో నుంచి మనకి ఒక 1/2 కప్పు వరకు మళ్ళీ మిగిలిపోతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా కూడా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది.
ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకొని ఒక రౌండ్ బాల్లా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఫుడ్ కలర్ వేయడం వల్ల మనకి 2 లేయర్స్ లాగా ఉంటుంది. ఫుడ్ కలర్ స్కిప్ చేసినట్లయితే 1 లేయర్ లాగైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని దానిలో కొబ్బరి పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, 1 కప్పు వరకు వేసుకోండి. అరకప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం ఆల్రెడీ తీసి ఉంచుకున్నాం కదా షుగర్ పౌడర్ని వేసేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా కలిపేసుకోండి. ఈ మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ దీన్ని కూడా మనం ముద్దలా చేసుకోవాలి. ఇక్కడ మనం కొబ్బరి పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పాలు పట్టవు, కొంచెం పాలు అయితే సరిపోతాయి. ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకున్నామో అదే కప్పుతో మనకి పావు కప్పు వరకు అయితే రెండింటికి కూడా మనకు సరిపోతాయి. ఇప్పుడు మొత్తం అంతా ముద్దలా చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసుకున్నట్లయితే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ ప్లేస్లో కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు. మొత్తం అంతా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. బటర్ పేపర్ తీసుకోండి. బటర్ పేపర్ లేదు అనుకుంటే కవర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనం నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యి బాగా అప్లై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న వైట్గా ఉన్న పాటును తీసుకొని సిలిండర్ షేప్లో చేసుకోవాలి. అలానే మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా ఉండేలాగా చూసుకోండి. ఎక్కడ విరిగిపోకూడదు, అసలు మనకి అది విరిగిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోండి. చూడండి ఇలాగా సాఫ్ట్గా ఉండేలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఆల్రెడీ ఎర్రపాటు ఉంది కదా దాన్ని తీసుకొని చేత్తో జస్ట్ అలా అనేసుకొని చపాతీ కర్రతో మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. కానీ చేసేటప్పుడు రౌండ్గా రావాలి. చుట్టూరు తిప్పుకుంటూ మనం రౌండ్గా వచ్చేలా చేసుకోవాలి. ఇలా రౌండ్గా వచ్చినట్లయితేనే మనకి పూర్తిగా కవర్ అవుతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలాగా రౌండ్గా చేసుకున్న తర్వాత లేయర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు. చూడండి ఈ మందంలో ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ చేసి ఉంచుకున్నాం కదా వైట్ పార్ట్ని తీసుకొని మధ్యలో పెట్టేసుకోండి. అటు ఇటు అవ్వకుండా సెంటర్లో ఉండేలా చూసుకోండి. కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్తో క్లోజ్ చేసుకోండి. ఒకవైపు క్లోజ్ చేసుకొని అదే బటర్ పేపర్ని సైడ్కి అనేసుకోండి. ఇలా పక్కకు తీసేసుకొని దాంతోనే మళ్ళీ మనం రోల్లా చేసుకోవాలి. చేత్తో చేసినట్లయితే మనకి విరిగిపోద్ది, లేదంటే కవర్తో అయినా పర్వాలేదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా మనం రోల్లా చేసుకోవాలి. ఇలా రోల్లా చేయడం వల్ల మనకి ఎక్కడ వైట్ పార్ట్ అనేది కనిపించకుండా ఉంటుంది. చూడండి మొత్తం అంతా కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు బటర్ పేపర్ని పక్కకు తీసేసుకొని అటు చివర ఇటు చివర కూడా క్లోజ్ చేసేసుకోండి. రెండు వైపులా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. చేత్తోనే మనం జస్ట్ ఇలా తీసేసుకున్నట్లయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట సేపు అలానే వదిలేయండి. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే గట్టిగా వద్దు. చూడండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా అయింది కదా. ఇప్పుడు దీనిపైన సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసేసుకోండి. సిల్వర్ ఫాయిల్ వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా పార్టీలప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లప్పుడు చేసుకున్నప్పుడు అయితే ఇలాగా సిల్వర్ ఫాయిల్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని మధ్య పార్ట్లన్నీ కూడా సన్నగా కట్ చేసుకోండి. మరీ లావుగా అయితే కట్ చేయకూడదు. ఈ మందంలో ఉండేలాగా కట్ చేసుకోండి. మొత్తం అన్నీ కూడా మనం కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ పంచదార ప్లేస్లో కావాలంటే బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిపైన పిస్తా ఉంటే పిస్తా, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని దీనిపైన పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చాలా మెత్తగా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టామని గట్టిగా ఏముండదు. చూడండి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సూపర్ టేస్టీగా ఉండే ఈ స్వీట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.